షలోం. ప్రభువైన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు సమాధానం కలుగునుగాక. ప్రభునందు దైవజనమ, ఒక దినము యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 40వ వచనంలో ఈ ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంది. మీరింకాను నమ్మిక లేక ఉన్నారా అనేటువంటి ప్రశ్నను తన శిష్యులకు వేస్తూ ఉన్నాడు. ప్రభునందు దైవజనమ, ఆయన ఈ ప్రశ్న వేయగలిగినటువంటి ఆ యొక్క సందర్భము లేదా ఉద్దేశ్యం గనక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో కలిసి ఒక దినాన మరి సముద్ర ప్రయాణము చేస్తూ దోణిలో కొనసాగుతూ ఉంటారు. వారు వెళ్తున్నటువంటి సమయం అప్పుడు భయంకరమైనటువంటి తుఫాను, భయంకరమైన గాలి వీచి వారు వెళ్తున్నటువంటి ఆ యొక్క దోణిలను మరి నీటితో మునిగివేయటువంటి పరిస్థితిలో వారు కలిగటం మనం చూస్తున్నాం. వారు ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి ఆ తుఫానులో వారు ఇరుక్కపోయి ఉన్నారో, అప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. వారు అడిగినటువంటి సమయం అప్పుడు యేసు ప్రభు లేచి ఆ గాలిని గద్దించి సముద్రమును ఊరకుండమని ఆయన అన్నప్పుడు గాలి మరి నిమ్మలమైనట్టుగా, సముద్రం నిమ్మలమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు ప్రభు ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు, మీరింకాను నమ్మిక లేక ఉన్నారా? ప్రభునందు దైవజనమ, గాలి లాంటి శ్రమలు, అలల్లాంటి శోధనలు లేదా తుఫాను లాంటి విపత్తులు మనకు ఎన్ని కలిగినా మనము యేసు ప్రభునందు నమ్మిక ఉంచటము మనం నేర్చుకోవాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుతో పాటు కొనసాగుతున్నటువంటి శిష్యులు ఈ నమ్మిక లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాగే మనము ఈ దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యం వింటూ అనేకమైనటువంటి దైవసేవకుల యొక్క సందేశాలు వింటున్నప్పటికీ కూడా అనేకులలో ఇంకా నమ్మిక పుట్టడం లేదు, విశ్వాసము ఉండటం లేదు. కారణము లోక సంబంధమైనటువంటి జీవితాలలో మనము కొనసాగుతూ ఉన్నాం. ప్రభునందు దైవజనమ, మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి శ్రమలున్నా, ఎటువంటి భయంకరమైనటువంటి అలలు, తుఫానుతో కూడినటువంటి శోధనలు మన ముందున్నా, మనం యేసుప్రభుని నమ్మాలి. యేసుప్రభు నమ్మినట్లయితే ఇక్కడ జరిగినటువంటి అద్భుతము మన జీవితాల్లో కూడా జరుగుతుంది. దేవుడు ఆ విధంగా మనలను దీవిస్తూ ముందు కొనసాగుతాడు. అట్టి గొప్ప కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.